ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నది. ఈ ఉదయకాలం నీ పడకల యొద్ద నుంచి లేచి ఏ భయముతో, ఏ కలవరముతో, ఏ సమస్యతో ఉన్నప్పటికీ కూడా ఈ మాటలు నీ కొరకే. ఆయన నీ జీవితములో విడుదలను, నెమ్మదిని, ఆశీర్వాదమును కలుగు చేయ నుద్దేశించిన వాడై ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనమును ధ్యానం చేసుకుందాం. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయునట్లు అమోరీల చేతికి మమ్మును అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అద్దరిని నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచన భాగము ఏమి తెలియచేస్తూ ఉన్నది? యెహోషువ ప్రార్థిస్తూ ఉన్నాడు. యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? మొదటి అధ్యాయంలో ఉంటుంది, నేను మోషేకి తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. నా ఆజ్ఞలను నీవు గైకొనాలి. మరి నీ యొక్క మార్గములను దేవుని వాక్యానుసారముగా దివారాత్రములు ధ్యానించి నీవు మరి నడిచిన ఎడల నేను వర్ధిల్ల చేస్తాను. వాగ్దానం ఇచ్చాడు. అదే అనుభవంలో యెహోషువ దేవునికి లోబడి మరి దేవుని మార్గంలో నడుస్తూ ఆయన కట్టడలు, ఆజ్ఞలను గైకొంటూ ఉన్న ఆ అనుభవంలో గొప్ప నాయకునిగా మోషే స్థానములో మరలా యెహోషువాని నిలబెట్టిన దేవాతి దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఈ ఉదయకాలము ఒక సమస్య వచ్చింది యెహోషువ జీవితంలో. మరి యెహోషువ అనుభవములో ఇశ్రాయేలు ప్రజలను కానానుకు తీసుకువెళుతున్న ఆ అనుభవములో పెద్ద పట్టణము యెరికో పట్టణంలో దేవుడు గొప్ప జయమిచ్చాడు. ఎంతో సంతోషముతో యెరికో ప్రాకారపు గోడల చుట్టూ తిరుగుతూ దేవుని సంతోషించి గణపరిచి ఆరాధించి మహిమపరిచిన ఆ పిదప ఆ గోడలు కూలిపోయినాయి. వారు ఎవరు యుద్ధము చేయకుండానే, వారి చేతికి పని లేకుండానే యెహోవా శక్తి స్తుతించుట ద్వారా వెల్లడి అగుట మనము చూస్తూ ఉన్నాము. మరి అధ్యాయములో ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి అనుభవంలో యెరికో పట్టణము ఒక పెద్ద పట్టణములోనే శత్రువుల నుంచి విడిపించిన దేవుడు, జయమిచ్చిన దేవుడు, వారి చేతికి మట్టి కూడా అంటకుండా, వారికి ఎలాంటి సమస్య లేకుండా ఎంతో సునాయాసనంగా జయాన్ని ఇచ్చిన దేవుడు మరి చిన్న పట్టణమైన హాయి పట్టణము అంటూ ఉన్నారు. హాయి పట్టణానికి మనందరము వెళ్ళవలసిన అవసరం లేదు. కొంచెం మంది, ఒక 3,000 మంది వెళితే సరిపోతుంది. అందరూ అవసరం లేదు, ఎందుకంటే చాలా చిన్నది, మనము చాలా తేలికగా జయిస్తాము అని ప్రజలు నిర్ణయం చేసుకొని యెహోషువతో కలిసి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి హాయి పట్టణానికి కేవలము మరి అది చాలా చిన్న పట్టణము గనుక యెరికో పట్టణంతో పోల్చినప్పుడు చాలా తేలికగా దాని విషయంలో మనము జయించగలము అన్న దృఢమైన నిశ్చయతతో వారు వెళుతూ ఉన్న ఆ యొక్క అనుభవంలో ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క ఆలోచన వారి ఆలోచనకు తగిన విధముగా జరగకుండా, మరి అవును వారు ఊహించిన దానికి వ్యతిరేకముగా జరుగుతూ ఉన్నది. ఆ చిన్న సమూహమైన, చిన్న హాయి పట్టణమైన ఆ ప్రజలందరూ కూడా వీరిపైన జయాన్ని పొందుకున్న వారుగా ఉన్నారు. ఆ హాయి పట్టణం మీద వారు జయం పొందకుండా ఇశ్రాయేలులు ఎంతో మంది నశించారు, మరణించారు. తిరిగి పారిపోయి వచ్చి యెహోషువ దగ్గర ఉన్నప్పుడు యెహోషువకి కలవరం, భయం. అమ్మో ఏంటి ప్రభువా, మమ్మల్ని యొర్దాను అవతల ఉంచాల్సింది, మేము ఇప్పుడు యువతలకు వచ్చేసాం. శత్రు సైన్యం ఈ మాటలు వింటే, పెద్ద పట్టణమైన యెరికో పట్టణాన్ని జయించిన వీరు చిన్న పట్టణంలో ఓడిపోయారు కాబట్టి వీళ్ళని మనము ఎదుర్కొని వీళ్ళని హతమార్చవచ్చు అని, ఒకవేళ మరి శత్రువులందరూ కూడా కలిసి మా మీద పడతారేమో అని భయం వచ్చేసింది, కలవరం వచ్చేసింది.
అవును, మా మీద కనికరము చూపు ప్రభువా అని దేవునిని వేడుకుంటూ ఉన్న ఆ అనుభవంలో ప్రియ దేవుని బిడలారా, వారిలో ఒకడు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. దేవుని చెప్పిన మాటను మరి వినకుండా అవిధేయత చూపి శపితమైన వాటిని ఎరుకో పట్టణములో మరి కొన్ని నచ్చి వాని గుడారములో మరి దాచిపెట్టిన వాడుగా అది ప్రభు చూచాడు. యెహోషువ చూడలా, ప్రజలు చూడలా, ఎవరు చూడలేదు. చూడండి, దేవుని ఆజ్ఞ శపితమైనది ముట్టవద్దు. ఈ ఉదయకాలం మనము కూడా శపితమైన పాప సంబంధమైన లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, రాజీ పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు. మరలా దేవుడు నన్ను చూడటలేదు, కనికరించటలేదు, దేవుడు సహాయం చేయట్లేదు అని దేవునిని మరలా మనము ప్రశ్నించే అనుభవంలో ఉంటూ ఉంటాం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఈ లోకములో మీరు ప్రత్యేకించబడిన జనాంగం, పరిశుద్ధ జనాంగం, మమేకము కాకుండా, రాజీ పడకుండా, వ్యర్థమైన వాటికి, అపవిత్రతకు చోటివ్వకుండా నీతి కలిగి జీవించమని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, మరి ఆ హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. ఈ ఉదయకాలం మన జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు దాటి వచ్చిన మన జీవితాలు, పాపపు ఊబిలో నశించిపోతున్న మనలను రక్షించిన దేవుడు. అవును ప్రియ దేవుని బిడలారా, కొంతమంది జీవితంలో ఆశీర్వాదము, ఫలభరితమైన అనుభవము ఉండకుండా సమస్యలు వెంబడి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ అనుభవంలో మనం పరీక్షించుకోవాలి. ఆనాడు ఆకాను అనేవాడు చేసిన అవిధేయతను బట్టి మరి వారు అక్కడ నిలిచిపోయారు, అపజయం పొందుకున్నారు. ఈ ఉదయకాలం మన కుటుంబంలో ఏ అవిధేయత, ఏ అపవిత్రత, ఏ దోషం వెంటాడుతున్నది, దానిని మనము సరిచూసుకోవాలి. ఎక్కడ రాజీ పడిపోయాం, ఎక్కడ లోకానికి పాపానికి కమిట్ అయిపోయాం. ప్రియ దేవుని బిడ్డ, దేవుని కార్యాలు మనము చూడాలంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనకు ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలము. శపితమైనది మన దగ్గర ఉండకూడదు, శపితమైన వాటిని ముట్టకూడదు, శపితమైన వాటికి దూరముగా ఉండి మనలను మనము ప్రత్యేకపరచుకొని, పరిశుద్ధపరచుకొని దేవుని ఎదుట నిర్దోషులుగా ఉన్నప్పుడు ఆయన మునుపటి కంటే ఇంకా రాబోయే కాలములో నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయను ఉద్దేశించి ఉన్నాడు. ఉన్నతమైన ఆలోచనలు ఆయన అంటున్నాడు కదా, మీ పట్ల నా తలంపులు ఆకాశమంతా ఉన్నతమైనవి అంటూ ఉన్నాడు. అటువంటి ఉన్నతమైన తలంపులు నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేరాలంటే నీవు దేవునికి విధేయత కలిగి, ఎక్కడ శపితమైనది, ఎక్కడ వ్యర్థమైనది, ఎక్కడ నేను రాజీ పడ్డానో సరి చేసుకున్నప్పుడు దేవుడు మరలా నిన్ను నడిపిస్తాడు. ఆనాడు యెహోషువ సరి చేసుకొని, అవును ప్రియ దేవుని బిడలారా, దేవునికి సాగిలపడినప్పుడు హాయి పట్టణాన్ని జయించగలిగినారు. ఈ ఉదయకాలము నీవు కూడా నీ జీవితంలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉన్న ఎడల దానిని తొలగించుకొని దేవుని దృష్టిలో మనము సరి చేయబడినప్పుడు ఆయన కృప మనలను ఆవరిస్తూ ఉన్నది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా మరి ఒకసారి నాయన దర్శించినందుకు స్తోత్రాలు. అవును నాయన యెహోషువ, అయ్యో ఏంటి ప్రభువా మా పరిస్థితి, శత్రువులు మా మీదకి వస్తారు, మేము ఓడిపోయామని తెలిస్తే అని మొరపెట్టినప్పుడు కనికరించిన దేవుడో, వదిలివేసిన దేవుడో కాదు, విడిచిపెట్టిన దేవుడో కాదు, వారిని నాశనమునకు అప్పగించిన దేవుడో కాదు నాయన, మరలా వారిని విడిపించి వారికి జయం అనుగ్రహించాం. ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డలు కూడా ఎక్కడ శపితమైనది వారి గృహాల్లో, వారి జీవితాల్లో ఉన్నదేమో దానిని తొలగించుకొని తక్షణమే నీకు లోబడి నీ యందు విధేయత కలిగి తండ్రి పూర్ణ హృదయముతో నీ ఎదుట సాగిలపడినప్పుడు, అవును ప్రభువా తండ్రి, పరిశుద్ధుడు అయిన నీ యొక్క కృప నీ బిడలకు మెండుగా లభిస్తూ ఉన్నది. ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాల్లో అద్భుతాలు చేయండి, స్వస్థత చేయండి, విడిపించండి, వారి కన్నీరు నాట్యంగా మార్చండి, వారి జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చమని నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.